మీనాకు లోను రాకపోవడంతో అవమానిస్తున్న రోహిణి చెంప పగలగొట్టిన శృతి. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మనోజ్కి కళ్ళగంతలు ఇప్పడానికి డాక్టర్ కూడా వస్తాడు. డాక్టర్ కూడా వచ్చేసరికి కళ్ళు గంతలు ఇప్పబోతూ ఉండగా ఫ్యామిలీ అందరినీ చూడాలి అని చెప్పడంతో ఫ్యామిలీ అందరితోని లోపలికి రమ్మని చెప్తాడు. వాడి నోటి దొరదకి ఏరా బిల్ ఎంత అయిందో చెప్పరా, ఎంత అవుతుంది, 30,000 40,000 అయ్యుంటుంది. నా కళ్ళుకి ఉన్నాయి కట్లు విప్పడంతోటే వెంటనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అంటూ తెగ పౌరుషంగా మాట్లాడిన మనోజ్కి దిమ్మ తిరిగేటట్టుగా 2 లక్షల పైన బిల్లు అయ్యిందని బాలు మొత్తం చీటీ ఇవ్వడంతో ఒక్కసారిగా రోహిణి మనోజ్ అందరూ కూడా షాక్ అవుతారు. యారా పంతానికి పోయి ఎందుకు ఇవన్నీను నీ కళ్ళు పోయాయి అని వాడెంతో బాధతో అప్పు చేసో ఏదో రకంగా డబ్బులు తీసుకొచ్చి కట్టాడు. ఆడు డబ్బులు తీసుకొచ్చి కడితేనే గాని నీకు ఆపరేషన్ చేయనన్నారు. నువ్వు ఆపరేషన్ చేయించుకుని కట్లు విప్పి రోగాన్ని చూడబోతున్న సమయంలో ఈ ఎక్స్ట్రాలు అవసరమా? నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అనేసరికి ఏం అవసరం లేదు నాన్న. వీడు రేపటి నుంచి ఆ కళ్ళు రావడానికి కారణం నేనే, నీ హాస్పిటల్ బిల్లు నేనే కట్టాను అంటూ దెప్పుతూ ఉంటాడు. ఏదో రకంగా వాడు ఇచ్చిన ఆ అమౌంట్ మొత్తం తొందరలోనే తిరిగి ఇచ్చేస్తాను అనేసరికి ఏంటి ఇక్కడ గొడవ? పేషెంట్ దగ్గర గొడవ పడుతున్నారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, లేక మార్కెట్ అనుకుంటున్నారా అని కానీ సారీ డాక్టర్ అని కానీ ఇంతమంది ఉండకూడదు. కానీ కట్లు విప్పేటప్పుడు ఫ్యామిలీ అంతా ఉండాలంటున్నారు కాబట్టి అందరూ ఒక సైడ్కి వచ్చి నిలబడండి. నర్స్ ఆ సిజర్ ఇలా ఇవ్వు అని చెప్పి ఇంకా నర్స్ దగ్గర ఉన్న సిజర్ తీసుకుని ఇంకా కట్లు స్లోగా విప్పేస్తాడు. విప్పేసేసరికి కళ్ళకి కాటన్ పెడతారు కదా, కాటన్ 2 కూడా తీసి చాలా స్లోగా చాలా స్లోగా కళ్ళు అలా ఓపెన్ చేసి ఉంచు అనేసరికి ఓపెన్ చేయనగానే గుడికి వెళ్ళిన ప్రభావతి కాస్త గబగబా వచ్చి అప్పుడే అలా నిలబడుతుంది. మనోజ్ కళ్ళు ఓపెన్ చేయడంతోటే ప్రభావతిని చూస్తాడు. చూసి ఇంకా చాలా సంతోషపడుతూ అమ్మా నాకు కనిపిస్తుందమ్మా, అమ్మా నా కోసం నువ్వు వచ్చేసావా, అందరూ కనిపిస్తున్నారమ్మా, అందరూ కనిపిస్తున్నారు, ఎగ్జైట్మెంట్ అవ్వకండి, ఇప్పుడే కదా కళ్ళు ఓపెన్ చేశారు, కొంచెం పెయిన్గా కూడా ఉంటుంది, కళ్ళుకి ఎక్కువ పని పెట్టకండి అని చెప్పాను. కానీ ఓకే డాక్టర్ అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త ఉంటాడు. సరే నర్స్ కంట్లో కొన్ని డ్రాప్స్ వేసి ఒక 10 నిమిషాలు పడుకున్న తర్వాత అప్పుడు డిశ్చార్జ్ చెయ్యండి అనగానే ఓకే డాక్టర్ అని చెప్పనేసరికి ఇంకే ప్రమాదం లేదు కదా డాక్టర్ అంటూ అడిగడంతో ఏ ప్రమాదం లేదు, కానీ ఈ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి డ్రాప్స్ ఒక 1 వీక్ వరకు వాడుతూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం కళ్ళకి డస్ట్ అది పడకుండా స్పెట్స్ పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం స్పెట్స్ యూజ్ చేయండి. సుమారుగా ఎండ కూడా పెద్దగా తగలకూడదు, ఎండలో కూడా ఎక్కువగా తిరగకూడదు అని చెప్పి డాక్టర్ కాస్త చెప్తాడు. అలాగే డాక్టర్ అని చెప్పి ఇంకా అంతా కూడా ఎమోషనల్ అయ్యి ఇంకా 10 నిమిషాలు కంట్లో డ్రాప్ చేసిన తర్వాత ఇంకా వెళ్దామా అనగాని అందరూ కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. మనోజ్ గారు కార్ని రవిగాడికి ఇస్తాడు, రవిగాడు డ్రైవింగ్ చేయమని. బాలు కారు బాలుగాడే డ్రైవ్ చేస్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి రావాలన్న ఉద్దేశంతో బాలుయే కావాలని రవితో కారుని తీసుకురమ్మని చెప్తాడు. అందరూ వెళ్ళాలి కదా, సో కారు అలా ఇద్దరు 2 కార్ల మీద డ్రైవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్కి దిష్టి తీయడానికి నీళ్లు తీసుకురావే అని చెప్పనేసరికి అలాగే అంటూ మీనా గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇదిగోండి అంటూ ప్రభావతి చేతికిచ్చి మనోజ్కి దిష్టి తీయించి లోపలికి అడుగు పెడతారు. అంతా కూడా గండం గట్టెక్కిందిరా, నీకు మళ్ళీ చూపొచ్చింది, చాలా సంతోషంగా ఉంది, ఆ ఒక్కరోజు నరకం చూశానమ్మా అనేసరికి రోజు చూసేవాడివి ఒక్కరోజు చూడకపోతే ఇలానే అనిపిస్తుంది అని ఇంకా సత్యం అనగానే ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు, అయినా కారులో ఉంది కదా, కారులో నువ్వు వాడిని ఫాలో అవ్వాలి కానీ రోడ్ల మీద పరుగులు పెట్టుకుంటూ ఫాలో అయ్యి మరొక 5గురికి
కొన్ని రోజుల పాటు మంచం మీద పడుండేటట్టుగా చేస్తావా? అసలు రోడ్డు మీద పరుగులు పెట్టావా, వాళ్ళ జీవితాల మీద పరుగులు పెట్టావా? 30,000 రూపాయలు కట్టాడు అని చెప్పి మనోజ్ అనగానే, బాలు సత్యం అనగానే అన్నీ ఇచ్చేస్తాను అని చెప్పాను కదా నాన్న. రోహిణి, ఆ చీట్ అలా ఉంచు, ఆ బిల్స్ కూడా అలానే ఉంచు, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేద్దాము, అర్థమవుతుందా? మనం ఎవరిది ఒక్క రూపాయి కూడా ఉంచుకోవద్దు అనగాని, ఎందుకు మనోజ్ పంతానికి పోతున్నావు అనగాని, నీకేం తెలుసు, రేపటి నుంచి నన్నే అంటాడు, ఆ కళ్ళు కూడా నేనే తెప్పించినోడా అంటూ ఏదో ఒకటి నిక్ నేమ్ పెట్టి ఏడిపిస్తూ ఉంటాడు, ఆ బాధ నీకేం తెలుస్తుంది, పడ్డ నాకు మాత్రమే కదా తెలుస్తుంది అంటూ ఇంకా మనోజ్ అనగానే, సరే నీ ఇష్టమని రా మనోజ్ రెస్ట్ తీసుకుంది కానీ గదిలోకి తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసి పడుకోబెడతారు. ఇంక ఇదిలా ఉండగా మీనా ఒక డెకరేషన్ దగ్గరికి వెళ్తుంది. డెకరేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అడ్వాన్సు అని చెప్పాను కానీ, అమ్మ మీనా, అడ్వాన్స్ ఎవరికి ఇవ్వట్లేదమ్మా, డెకరేషన్ అయిన తర్వాతే ఇస్తాము అని ఒక డెకరేషన్ ఆర్డర్ అయితే ఇస్తారు. అడ్వాన్స్ లేకుండా డెకరేషన్ ఆర్డర్ ఎలా చేసేస్తారు? ఇచ్చినా కూడా అది కేవలం ఒక 10 రూపాయలు మాత్రమే, అంటే 10% మాత్రమే ఇస్తారు. అంటే ఓ 2 lakhsకి డెకరేషన్ ఒప్పుకుంటే 20,000 మాత్రమే ఇస్తారు. వాళ్ళకి సుమారుగా ఒక 50,000-60,000 రూపాయల వరకు అవుతూ ఉంటుంది. అందుకని మీనా ఏం చేస్తుందంటే, బ్యాంక్ లోన్ పెట్టుకుంటే పని అవుతుంది కదా, పైగా మీనా పేరు మీద లైసెన్సు అది వచ్చింది కదా, చెక్ బుక్ కూడా వచ్చింది, వెబ్సైట్ కూడా ఉంది అన్న ఉద్దేశంతో ఒకరిని అడిగితే బ్యాంకులోనే పని అవుతుంది అని చెప్తారు. అవుతుందని చెప్పాను కానీ బ్యాంకుకి వెళ్ళాలి అని బాలుకి చెప్తుంది. సరే మీనా నువ్వు వెళ్ళు, నాకు ట్రిప్ ఉంది అనగానే సరేనని మీనా కాస్త తనకు చెక్ బుక్ ఇచ్చిన చెక్ బుక్, లైసెన్స్ కాగితాలు అన్నీ తీసుకుని బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంకుకి వెళ్ళేసరికి నమస్కారం అని చెప్పాను కానీ, నమస్కారం అమ్మా, ఏం కావాలి అనగానే, సార్ నేను చెప్పాను కదా సార్ లోను అని అనేసరికి, అమ్మ చూడమ్మా, నువ్వు ఫ్లవర్స్ బిజినెస్ చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు, కానీ ఆ ఫ్లవర్స్ బిజినెస్ మీద నేను లోన్ ఇవ్వలేను, ఏదైనా షూరిటీ ఉండాలమ్మా, ఏ షూరిటీ లేకుండా లోన్ ఎలా ఇస్తాను? అయినా నువ్వు లోన్ ఎలా కడతావో ఏంటో మాకెలా తెలుస్తుంది? నువ్వు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదొక గోల్డ్ కానీ నువ్వు మా బ్యాంకులో పెట్టావనుకో, మేము లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏమీ పెట్టుకోకుండా మేము లోన్ అయితే ఇవ్వలేమమ్మా అనగాని, అదేంటి సార్, ఈ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్ ఇస్తాము, చాలా ఈజీగానే లోన్ ఇస్తాము అంటూ అప్పుడు పాంప్లెట్స్ అవి పంచారు కదా, మరి ఇప్పుడు లోను అంటే ఇవ్వడం కుదరదు అది ఇది అని అంటారేంటి? అమ్మ, అది పబ్లిసిటీ చేసుకోవడం కోసం మేము ఏదో చెప్తాము, లోన్ అంటే అంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు, అంత ఈజీగా కూడా లోన్ రాదమ్మా, దానికి ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి, చెక్కింగ్లు ఉంటాయి, నీకంటూ ఎక్కడా ఒక షాప్ లేదు, నీకు కేవలం చెక్కు ఇవ్వడం, అలాగే నీకంటూ ఒక లైసెన్స్ ఉంది అంతే తప్ప ఒక షాప్ అంటూ క్లియర్గా కనిపించడం లేదు, ఏమీ కనిపించలేనప్పుడు మేము లోన్ ఇవ్వడం కష్టమమ్మా, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, మా రూల్స్ ప్రకారం లోను రాదు, లోన్ రాకపోయినా మీరు ఇలాగే బ్యాంకు చుట్టూ తిరిగినా మీ కాళ్ళు అరగడం తప్ప ఉపయోగాలు ఉండవు, మేమే కాదు ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే మీ దగ్గర నుంచి ఏదొక షూరిటీ, ఇల్లో స్థలమో లేకపోతే బంగారమో ఏదొకటి పెట్టుకునే మీకు లోన్ ఇస్తారు, లేదంటే లోన్ ఇవ్వరు, దయచేసి ఇబ్బంది పెట్టకమ్మా అని చెప్పనేసరికి, అదేంటి సార్ మీరు అవుతుంది అన్నారు అనగానే, చూడమ్మా నా చేతుల్లో ఏముంది, చెప్పడం అంటే చెప్తాను, మా మేనేజర్ గారి చేతుల్లోనే కదా ఉంటుంది, లోన్ అప్రూవల్ చేయాలి అంటే ఆయన రూల్స్ ప్రకారమే వెళ్తారు, లేదంటే ఆయన జాబు పోతుంది అని పక్కనున్న వ్యక్తి చెప్పడంతో, అంటే క్యాషియర్ వేరే అతను చెప్పడంతో, సరే సార్ అని చెప్పి మీనా ఇంక అక్కడి నుంచి బాధపడుతూ బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంకా పక్కన నిలబడి ఉన్నాడు కదా అతను, అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తాడు. ఏంటండి అనగానే, అమ్మ నీకు బ్యాంకులో లోన్ రాకపోయినా వేరే వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియర్, ఆయన ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు, మీ దగ్గర నుంచి ఏ షూరిటీ తీసుకోడు అనగానే, ఫైనాన్షియల్ దగ్గర తీసుకుంటే వడ్డీ ఎక్కువైపోతుంది కదండి, అంతంత వడ్డీలు నేను కట్టుకోలేను అనగానే, లేదమ్మా అతను ధర్మ వడ్డీయే, బ్యాంక్లో మీకు ఎంతకైతే వడ్డీకి ఇస్తారో అమౌంట్ అతను అంతే వడ్డీకి ఇస్తాడు, పైగా అతను ఏ షూరిటీ కూడా అడగడు, మనిషి మీద
నమ్మకంతోటే అతను చూస్తాడు అని చెప్పి మాట్లాడేసరికి సరే సార్ చాలా థ్యాంక్స్ సార్ అని కిందకొచ్చేసరికి అప్పటికి బయటకు వచ్చి కూర్చుని బాధపడుతూ ఉన్న సమయంలో శివ వస్తాడు. శివ బ్యాంక్లో వేరే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో ఫుడ్ తీసుకుని వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అనగానే నువ్వేంటక్క ఇక్కడ అని చెప్పనేసరికి నేను సరే హౌస్ లోన్ కోసం వచ్చానురా, మరి అయ్యిందక్క అని చెప్పాను కానీ లేదు, మరి నువ్వు అనగానే ఫుడ్ డెలివరీ కోసం అక్క, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెడితే ఫుడ్ ఇవ్వడం కోసం వచ్చాను. మరి ఎందుకు అంత బాధపడుతున్నావు, లోన్ అంత అవసరమా? అవసరమేరా, అడ్వాన్సులు తక్కువ ఇస్తున్నారు, లోన్ ఉంటే అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే నేను లోన్ గురించి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇక్కడ దొరకలేదు, వేరే ఎవరో మూర్తంట, వాళ్ళ దగ్గరికి వెళ్తే ధర్మ వడ్డీయే చాలా మంచివారు అనేసరికి మూర్తన్న నాకు తెలుసు ఆ అన్నాలు ఇల్లు అని చెప్పాను కానీ అవునా, సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయక్క, నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి వస్తాను అనగానే సరే అని ఇంకా వీళ్ళు కాస్త రోహిణి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. శివ గబగబా వెళ్ళి ఫుడ్ ఇచ్చేసి వస్తాడు. రాక్క వెళ్దామని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి వెయిట్ చేయండి అనగానే ఈ లోపల వేరే వాళ్ళు ఉంటారు. చూడండి మీరు డబ్బులు తీసుకుంటున్నారు, నేను అనుకున్న దాని ప్రకారం వడ్డీ కట్టకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను, అయినా మీకు లోన్ ఇవ్వకపోయినా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను అంటే ఎంత నమ్మకంతో ఇస్తున్నానో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలా పలానా వాళ్ళు అనగానే బ్యాంకులోంచి కాల్ చేశారు కదన్నా, వాళ్ళే వీళ్ళంట అని చెప్పనేసరికి అవునా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమను, వీళ్ళతో మాట్లాడిన తర్వాత లోపలికి వస్తారు అని చెప్పాను. కానీ సరేనని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎలా బయటికి వెళ్ళిపోతారు, వీళ్ళని రమ్మంటారు. నమస్కారం అండి అనగానే నమస్కారం అమ్మా కూర్చోండి అనేసరికి పర్వాలేదండి, మిమ్మల్ని బ్యాంకులో ఉన్న ఆయన చెప్పారు మీరు వడ్డీకి డబ్బులు ఇస్తారంట కదా, నేను ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తూ ఉంటాను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి, అయితే వాళ్ళు అడ్వాన్సులు తక్కువ ఇస్తున్నారు, నాకు అవి సరిపోవడం లేదు, అందుకోసమనే బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేస్తే లోన్ అప్రూవల్ కాలేదు, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఒకటి పెట్టమంటున్నారు, అలా నా దగ్గర ఏమీ లేవు సార్, ఆ సమయంలోనే మీ గురించి చెప్పారు అనేసరికి నేనైతే ఏమీ షూరిటీ పెట్టుకోకుండానే ఇస్తానమ్మా, కానీ నాకు కరెక్ట్గా వడ్డీ అన్న సమయానికి వడ్డీ ఇచ్చేయాలి, అసలు కూడా ఎంతో కొంత ఇవ్వాలి, అసలు వడ్డీ కూడా నాకు ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోవాలి, లేదంటే మీరు జీవితాంతకాలం వడ్డీ కడుతూనే ఉంటారు, అసలు అలానే ఉండిపోతుంది, వడ్డీ కూడా చాలా తక్కువ కాబట్టి నీకు వీలైనంత తొందరగానే అప్పు తీరిపోతుందమ్మా అనగానే చాలా థ్యాంక్స్ సార్ అనగానే కానీ ఈరోజు కాదు రేపు ఇస్తాను, నేను ఈరోజు ఇవ్వను, నేను ఆలోచించుకుని రేపు చెప్తాను నీకు అనేసరికి సార్ అది అనగానే బయలుదేరండి అమ్మా అని చెప్పనేసరికి బయటకు వచ్చి ఎంతగానో బాధపడుతుంది. నేను ఏం చేద్దాం అనుకున్నా కానీ ప్రతి దానికి నిరాశ ఎదురవుతుందిరా శివ అనగానే అక్క బాధపడకు, రేపు ఇస్తాను అంటున్నారు కదా, బాధపడకు, పద ఇంటికి వెళ్ది గాని అని ఇంకా శివ వెళ్ళిపోతాడు. మీనా మొహం తల వాల్చుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో సత్యం అడుగుతాడు హాల్లో కూర్చుని, ఏంటమ్మా మీనా ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏం జరిగింది అనగానే ఈ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను మావయ్య, కానీ బ్యాంకులో లోన్ దొరకడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అవునా అని చెప్పి బాధపడుతూ ఉన్న మీనా కళ్ళంట నీళ్ళు తెచ్చుకునేసరికి అమ్మ మీనా ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏం కాదు దొరుకుతుంది, ఏదో రకంగా భగవంతుడు నీకు సహాయం చేస్తాడు అనగానే ఏం మాట్లాడుతున్నారు అంకుల్, బ్యాంకులో లోన్లు అంత ఈజీగా ఇచ్చేస్తారా, షూరిటీ పెట్టాలి కదా, బంగారమో లేక ఏదొక స్థలమో షూరిటీ పెట్టకుండా లోన్ ఎలా ఇస్తారనుకున్నావు మీనా అని చెప్పనేసరికి అవన్నీ నాకు తెలుసు, కానీ నా దగ్గర ఏమీ లేవు. అవునులే నీ దగ్గర ఎందుకుంటాయి, మెళ్ళో పసుపు తాడుంది, బంగారం లేదు, పైన 4 గోడలు కట్టి ఓ 4 లక్షలు పెట్టి రూమ్ కట్టుకోవడానికే దికానా లేదు, మీ పేరు మీద ఇల్లులా, ఇవేమీ లేకుండా మీకు ఎప్పటికీ లోన్ రాదు, అయినా బ్యాంకుల చుట్టూ తిరిగినంత మాత్రాన లోన్లు వచ్చేస్తాయా,
అదనంగా డబ్బులు వేసుకుంటే వస్తాయా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి, అదనంగా డబ్బులు వేసుకోవడం ఏంటి? మనోజ్కి ఆపరేషన్ సమయంలో మీరు ఎంతెంత ఎక్కువ ఎంత నొక్కారో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంతంత బిల్లు పెంచి ఇవ్వమన్నారో తెలియదు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు రోహిణి? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా ఏంటి? మాకు అలా ఒకళ్ళ సొమ్ము గురించి ఆశపడవలసిన అవసరం లేదు. ఆ డబ్బులు కూడా మేము అడగలేదు. మీరే పౌరుషానికి పోయి డబ్బులు ఎంతైనాయి అంటే మొత్తం వివరించి చెప్పామంతే. అంతకు మించి మేము ఏమీ చేయలేదు. నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు రోహిణి. మాట్లాడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఏంటి నేను బాధపడ్డమా? నాకేం అవసరం లేదు. నువ్వే నీకున్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని ఫీల్ అయిపోయి ఓ తెగ లోన్లు అంటూ బ్యాంకులకి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు లోన్ ఇచ్చేస్తారా? లోన్ మేనేజర్తో ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళని ఎలా అడగాలో తెలియదు, నీకేమీ తెలియదు. ఏమీ తెలియకుండా చదువు సంధ్య లేకుండా వెళ్ళి లోన్ కంటే ఇచ్చేస్తారా ఏంటి? సంతకం పెట్టడం వచ్చింది కదా అని చెక్ బుక్ తెచ్చేసుకుని ఓ తెగ పెద్ద గొప్పగా చెక్కుల బుక్కుల మీద సంతకాలు పెట్టేయడం కాదు మీనా. బ్యాంకులో కూడా డబ్బులుండాలి. డబ్బులుంటేనే చెక్కుకి ఒక విలువ ఉంటుంది. లేదంటే చెక్ బౌన్స్ కేసులో జైలుకి వెళ్ళి కూర్చుంటావు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా మీనా ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడే బాలు, శృతి, రవి అందరూ కూడా అక్కడే ఉంటారు. మీనాని పట్టుకుని నువ్వు బాధపడకు మీనా, ఏంటి పార్లలమ్మ, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పనేసరికి అలా అనకూడదు బాలు అంటూ శృతి ముందుకొచ్చి చెంప పగలగొడుతుంది. ఏయ్ ఎందుకు కొట్టావని కానీ నోరు ముయ్యి రోహిణి, నీకు అసలు బుద్ధుందా? మీనాను ఇలాగైనా అవమానించేది? తనేదో లోను గురించి ట్రై చేసింది, తనకు లోను దొరకలేదు. తను బాధపడుతూ ఇంటికొస్తే అంకుల్ అడిగారు కాబట్టి సమాధానం చెప్పింది. మరి నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? తనకు లోన్ వస్తుందో రాదనేది నీకెందుకు? నువ్వెందుకు అంత ఓ పెద్ద ఇష్యూ చేసి దాన్ని భూతద్దంలోంచి చూసి మరి ఎందుకు మీనాని అంటున్నావు? మీనా కష్టపడి పనిచేస్తుంది, తను చేసేదానికి డబ్బులు సరిపోవట్లేదని లోన్ పెట్టుకుంటుంది. అంతేగాని మీలా 5 కోట్లు వెళ్ళాను 3 కోట్లు కొనేసి 30 లక్షలు ఎవరికో ఇచ్చేసి డబ్బులు లక్షల కోసం మా దగ్గరకు వచ్చి ఎగబడలేదు కదా. మీరు అప్పుడు 30 లక్షలు కావాలని మా దగ్గరకు వచ్చి అడిగారు కదా, మేమెక్కడి నుంచి తెచ్చిస్తామనుకున్నాం? అలాంటి ఆశ మీనా వాళ్ళకి లేదు. మీనా వాళ్ళు ఎప్పుడు మంచే కోరుకుంటారు, ఎదుటి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటారు, మీలా కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రోహిణి నేనేం చేశాను? నోటికి ఎంత మాట వస్తా అంత మాట అనేస్తున్నావు అనగానే మరి అనకపోతే ఏం చేయమంటావు? నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టల్లా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? మీనా ఏం తప్పు చేసిందని మీనా నోతగా మాటలంటూ ఉన్నావు. లోన్కి ఎవరైనా అప్లై చేస్తారు, అప్లై చేసినంత మాత్రాన లోను వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. అయినా మీనా ఏ లోన్కి అప్లై చేయవలసిన అవసరం లేదు. చూడు మీనా, ప్రతిసారి నీకు అడ్వాన్స్ వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆ పై డబ్బులు ఎంత కావాలో నన్ను అడుగు. నీకంటూ 1,00,000 రూపాయలు పక్కన పెడతాను. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఆ డబ్బులు తీసుకో, లేదా నీకే నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను రవి అని చెప్పాను. గానే ఒక్క నిమిషం శృతి అని గబగబా పైకి వెళ్ళి చెక్ తీసుకొస్తాడు. చెక్ తీసుకొచ్చి ఇంకా శృతి చేతిలో పెట్టడంతో శృతి కాస్త ఆ చెక్ మీద సంతకం పెట్టి 1,00,000 రూపాయలు రాసిస్తుంది. ఇదిగో నీకు నేను ఇస్తున్నాను, పెట్టుబడికి అనుకుంటావు, ఏమనుకుంటావు, ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ 1,00,000 రూపాయలు చెక్కు నీ దగ్గర ఉంచుకో. ఇది నీకు అడ్వాన్స్ వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి, నీ డెకరేషన్కి తక్కువ వస్తున్నాయి కాబట్టి 1,00,000 రూపాయలు నీ దగ్గర పెట్టుకుని డెకరేషన్కి మాత్రమే డబ్బులు వాడు, మిగిలిన వాటికి దేనికి వాడద్దు. అర్థమవుతుందా? నువ్వు డెకరేషన్ కోసం ఎవరిని అడగొద్దు, లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగొద్దు. సరిపోవంటావా? ఇంకొక 1,00,000 తీసుకొచ్చిస్తాను. అర్థమవుతుందా? నువ్వెవరిని అడిగి ఎవరి ముందు తక్కువ కావద్దు రోహిణి. సారీ మీనా అని చెప్పనేసరికి వెంటనే మీనా శృతిని హత్తుకుంటుంది. చూడు రోహిణి, ఇంకొక్కసారి మీనా జోలికి వచ్చినా, మీనాని ఒక్క మాట అన్నా, మీనాని హేళన ఎవరైనా చేసినా నేనస్సలు ఊరుకోను. మీనా ఏమన్నా ఖాళీగా కూర్చుంటుందా? మనం ఒక్క బయట పని మాత్రమే చేసి అలిసిపోయి ఇంటికి వచ్చేస్తున్నాము. కానీ మీనా అలా కాదు.
ఫ్లవర్స్ అమ్ముకుంటుంది, ఓ పక్కన డెకరేషన్స్ చేసుకుంటుంది, మరో పక్కన ఇంట్లో ఇంతమంది ఉన్నారు. ఇంట్లో 8 మంది ఉన్నారు. 8 మందికి టిఫిన్లు, భోజనాలు, సాయంత్రం డిన్నర్లు ఇవన్నీ ఒకే ఒక్క మనిషి. అలాగని టేస్ట్లు ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా? టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అంత చక్కగా మనందరి కడుపులు నింపుతుంటే మనం కడుపుకి మీనా వండి పెట్టిందే తినాలి తప్ప పచ్చగడ్డి అడ్డమైన గడ్డి తినకూడదు కదా రోహిణి అనేసరికి, ఏంటి ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు అనగాని, గడ్డి తిన్న వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు. మీనా వండి పెట్టింది తినుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. అర్థమవుతుందా? సాటి ఆడపిల్లగా సహాయం చేయాలని చూడు, లేదా సపోర్ట్ చేయాలని చూడు, అంతేగాని హేళన చేయాలని మాత్రం ఎప్పుడు చూడకు రోహిణి. అది నీకంత మంచిది కాదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నన్ను అంటున్నావు అనగాని, మరి నిన్ననకపోతే ఎవరిని అనాలి, నిన్ననకపోతే ఎవరిని అనగలగాలి అని చెప్పనగానే ఇంకా చాలు అని చెప్పి ఇంకా శృతి రవి ఇద్దరు కూడా పదశృతి ఇక్కడి నుంచి వీళ్ళతో మాట్లాడిన అనవసరం, మీనా నువ్వు గదిలోకి వెళ్ళి మీనా అని చెప్పి మీనాని కూడా అక్కడి నుంచి వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. నీకు అసలు బుద్ధుందా రోహిణి, అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ సత్యం తిడతాడు. అది కాదు మామయ్య అనగానే, చూడు రోహిణి, నీలానే మీనా కూడా ఇంటి కోడలే, ఇంటి పని మనిషి అయితే కాదు. నీకు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడానికి. నీ మొగుడేమో ఆపరేషన్ చేయించుకోవడానికి ₹1 లేదు కానీ తనే అప్పు చేసి అక్కడ ఇక్కడ అప్పులు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చాడు. డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తేనే కానీ దికానా లేదు. అలాంటిది వాణ్ణి వేలెత్తి చూపించి వాణ్ణి బాధ పెట్టాడు. నువ్వేమో మీనా ఏదో లోన్ కోసం ట్రై చేసి బాధపడుతూ ఇంటికి వచ్చిందని, ఏం జరిగిందమ్మా మీనా అని నేను అడిగిన దానికి జరిగిన విషయం అంతా నాకు చెప్తూ ఉంటే అది విని నువ్వు అవునా మీనా, బాధపడకు మీనా అని చెప్పి ఓదార్చడం మానేసి పుండు మీద పొల్ల పెట్టుకుని పొడిచినట్టుగా అసలే లోన్ అప్రూవల్ కాలేదు అని బాధపడుతున్న మీనాను ఇంకా బాధ పెట్టాలని చూస్తావేంటి? అసలు మీరు మనుషులేనా? చిచ్చి, మీ గురించి జాలి పడడం కూడా అనవసరం రా. జాలి పడినా ఆ జాలికే అవమానం తీసుకొస్తారు మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. చిచ్చి, ఏంటో మీరేంటో మీ మనస్తత్వాలేంటో ఎప్పటికీ అర్థం కాదు. మిమ్మల్ని ఎప్పటికీ బాగు చేయలేము అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేమేమన్నావా ఆంటీ అనగానే, ఆ మీనా విషయంలో ఎందుకు కదుపుతారు? ఆ శృతి ఎంత మాట అంటే అంత మాట అంటుంది. నన్ను కూడా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది. నిన్నటికి నిన్న అలాగే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడింది అని చెప్పి అనగానే, ఏదేమైనా సరే నువ్వు మీనా జోలికి వెళ్ళకు. చూసావా తను ఎలా నిన్ను కొట్టిందో అనగానే, అవునా ఆంటీ నన్ను కొట్టింది, మీరు ఏమీ అనలేదు అనగాని, ఏమనాలి? నీ నోటు దురుసుకి నువ్వేమో వాగుతావు. నువ్వు వాగేవని నేను వాగితే ఇంకా నన్ను బ్రతకనిస్తుంది అనుకుంటున్నావా? నన్ను చీల్చి చెండాడుతుంది. ఆ శృతి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. శృతి జోలికి వెళ్ళామనుకో మనం తల దించుకుని అందరిలోనూ నవ్వులు పాలవ్వాలి. తన గురించి తెలుసు కదా ఉన్నమాట అనేస్తుందని. అయినా మీనాకు లోన్ వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? నీకేం బాధ వచ్చింది? అయినా నువ్వు మీనా గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీనా గురించి నువ్వు మాట్లాడకు, నీకేమీ సంబంధం లేదు. అర్థమవుతుందా? తన గురించి తనే చూసుకుంటుంది. నువ్వేమీ మాట్లాడి పెద్దరికం తీసుకోనవసరం లేదు. వాళ్ళు అందరూ ఒకటే. ఎటొచ్చి మీరే పరాయి వాళ్ళు అవుతారు. మన ముగ్గురిని దూరంగానే పెడతారు అనగానే, అవును ఎందుకు దూరం పెట్టము? నోటు దురుసు అలాంటిది. నీతో పాటు ఈ రోహిణి, మనోజ్ కూడా తయారయ్యారు. ఒకరితోటే పడలేకపోతున్నామంటే వీళ్ళిద్దరూ కూడా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు అంటూ సత్యం అంటాడు. మీరింకా వెళ్ళలేదా అనగానే, వెళ్తే మీ మాటలు ఎక్కడ వినగలుగుతాను? నేనింకా బయటే ఫోన్ వచ్చిందని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు మీ కళాఖండాలు, మీ మాటలు విన్న తర్వాత మీరసలు మీనా వండి పెట్టింది తినకుండా పచ్చగడ్డి, ఎండుగడ్డి తింటున్నారని, మీరింక ఈ జన్మలో మారరని నాకు అర్థమైంది. చిచ్చి, ఈ ప్రభావతి అంతే, వీళ్ళు అంతే అనుకుంటూ ఇంకా సత్యం తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.